నమస్తే డే న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెలలో సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించాలని లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందని, అందులో భాగంగా జిల్లాకు నిర్దేశించిన 8,839 ఇళ్ల నిర్మాణాలు మే 31వ తేదీ నాటికి పూర్తి చేసేలా మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, గృహ నిర్మాణ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ తమీం అన్సారీ ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమావేశమై జిల్లాలో చేపట్టిన గృహ నిర్మాణాల పురోగతిపై కలెక్టర్ సమీక్షించి దిశానిర్దేశం చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు కేవలం 2,824 ఇళ్ల నిర్మాణాలు మాత్రమే పూర్తి చేసి 32% మేర లక్ష్యాన్ని సాధించడం జరిగిందని కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. ఇంకా 6,015 ఇళ్ల నిర్మించాల్సి ఉందన్నారు. ఇళ్ల నిర్మాణాల పురోగతిపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ స్టేజీ కన్వర్షన్ పై రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకుని ఇళ్ల నిర్మాణాల పురోగతిని వేగవంతం చేయాలన్నారు. లక్ష్య సాధనలో వెనుకబడి ఉన్న మండలాల అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నిర్దేశించిన సమయంలో లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతులకు చెందిన లబ్ధిదారులకు అందించే అదనపు ఆర్థిక సాయంపై లబ్ధిదారులకు అవగాహన కలిగించి ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. జన్మన్ కార్యక్రమం కింద చేపట్టే గృహ నిర్మాణాలను త్వరగా పూర్తి చేసేలా సంబంధిత మండల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గృహ నిర్మాణ లబ్ధిదారులకు అందిస్తున్న 90 రోజుల పని దినాలు ప్రతి లబ్ధిదారునికి అందేలా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో హౌసింగ్ పీడీ శ్రీనివాస ప్రసాద్, మెప్మా పీడీ శ్రీహరి, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన ఏఈలు, డిఈలు, ఏఈలు పాల్గొన్నారు. పూర్తిగా మీరు మిషన్ మోడ్ లా వార్ బేసిస్ లో చేస్తే తప్పకుండా కంప్లీట్ చేసేస్తారు. Put all your resources. Okay. బెనిఫిషరీస్ పిలిపించడానికి కొంచెం యాక్షన్ తీసుకోవాలి. అది తీసుకుని బెనిఫిషరీస్ని పిలిపిస్తే ఆటోమేటిక్గా మనకు వాళ్ళు చేసిన దానికి కూడా వాళ్ళు డైలీ తీసుకొని పెడుతున్నారు. 130 ఉన్నాయి, ప్రెగ్నెన్సీ 150 ఉన్నాయి. అంటే టార్గెట్ కొద్దిగా ఎక్కువ ఇస్తే అంటే ఇది ఎక్కువ ఉన్నది కాదు, వాళ్ళకి ఉన్నది మీరు డివైడ్ చేసి ఇంటూ 5 వీక్స్. ఎంపీడీఓ గారు మీరు ఎవ్రీ వీక్ 50 కేసెస్ చేస్తే తప్ప యూ వుడ్ బి మిస్సింగ్ యువర్ టార్గెట్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ముందు అంటే ఒక వీక్ లో 500-600 కేసెస్ కంప్లీషన్ చేసే ఇప్పుడు వారు రియలిస్టిక్ టార్గెట్ ఇచ్చి ఉన్నారు, ఇచ్చినదే తక్కువ టార్గెట్. దానికి అడిషనల్ గా మీకు ఇప్పుడు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తున్నారు. సో అది కూడా ఎక్కడ ప్రాబ్లం లేదు. ఇదేమి కొత్తగా మీరు స్టార్ట్ చేయడం అనేది లేదు, ఆల్రెడీ చేసి ఉన్నారు. దట్టు ఇన్ ఆర్సీ స్టేజ్ లో ఉన్న కేసెస్ ని కంప్లీషన్ గా తీసుకురావాలి. ఉన్న దాంట్లోనే ఈజియెస్ట్ జాబ్ ఇది, హౌసింగ్ లో ఈజియెస్ట్ ఇది. మీరు వాటిని స్టార్ట్ చేసి స్టేజ్ కన్వర్షన్ చేసి అవి అన్ని పెద్ద ఇది ఆల్రెడీ ఆర్సీ స్టేజ్ లో ఉన్నది కంప్లీషన్ గా తీసుకురావాలి అంతే. మనకి గృహప్రవేశాల కార్యక్రమం చేసేదానికి నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక విలేజ్ మన గౌరవ ఎమ్మెల్యే చేత చేయించాల్సిన అవసరం ఉంది. ఆ ఇల్లు సంబంధించి ఎక్కడైనది చేయాలనేది ఆల్రెడీ ఒక 5 కాన్స్టిట్యున్సీస్ ఫైనల్ చేశారు మేడం. ఇంకొక 3 కాన్స్టిట్యున్సీస్ చేయాలి, ఎమ్మెల్యేస్తో మాట్లాడి చేశారు. దాంట్లో దర్శిలో దొనకొండ, తర్వాత కొండేపులో పెరిజేపి, మార్కాపురంలో నాగులవరం రోడ్డు, గిద్దలూరులో 15th వార్డు, వైపాలెంలో బోయలపల్లి, ఎస్ఎన్పాడు, ఒంగోలు, కనిగిరి 3 ఫైనల్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ లేఅవుట్లో కానీ ఓన్ సైట్లో కానీ ఎక్కడైతే గృహప్రవేశాల కార్యక్రమం ఉందో ఆ గృహప్రవేశాలు చేసే దగ్గర ఆ చేసే ఇల్లు మినిమం ఏంటంటే ఒక 5 నుంచి 10 ఇళ్ళు అన్న మినిమం కంప్లీట్ అయ్యింది కాదు. అది 1/6/2024 తర్వాత కంప్లీట్ అయిన ఇళ్ళనే మనం గృహప్రవేశానికి తీసుకోవాల్సిన అవసరం ఉంది.
తీసుకొని వాటిని మనం ప్లాస్టింగ్ కంప్లీషన్ అంటే జస్ట్ ఫ్రంట్ సైడ్ ప్లాస్టింగ్ చేసి కంప్లీషన్ చేస్తున్నాం, కానీ అట్లా కాదు, ఫ్రంట్ సైడ్ చేసినవి కాదు. టోటల్గా ఇప్పుడు అడిషనల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా వచ్చింది కాబట్టి ఆ ఇళ్ళకి సంబంధించి పూర్తిగా బయట లోపల పూత పనులు, ఫ్లోరింగ్, డోర్ షట్టర్స్, కలర్ వాషింగ్, పెయింటింగ్, వైట్ వాషింగ్లతో అన్నీ కూడా చేసి శుభ్రంగా చేసి ఆ ఇళ్ళని మనం గృహప్రవేశాలు చేయించడానికి అందరూ కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. దాంట్లో భాగంగా మన జిల్లాకి 8,839 గృహాలు మనకి టార్గెట్గా ఇవ్వడం జరిగింది. ఆ 8,839 గృహాల్లో 2,814 గృహాలు పూర్తి చేసాం. మనం ఇప్పటికీ 32% మనం కంప్లీట్ చేసాము. మనలో ఉంది రాష్ట్రంలో చేస్తామని డైలీ 14 హౌసెస్, 20 హౌసెస్ కంప్లీషన్ అవుతా ఉన్నాయి, కానీ స్థానం అయితే ఇంకా పెరగలేదు. అందువల్ల మనకి ఇంకా ఉండేది కూడా ఏంటంటే జస్ట్ ఒక నెల రోజులు మాత్రమే ఉంది. ఈ నెల రోజుల్లో మనం తెలుగుదేశం పార్టీ నాయకులు నాగులుపలపాడు మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరిని గత 3 రోజుల క్రిందట ఒంగోలు పట్టణంలో అత్యంత దారుణంగా హత్య చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ హత్య సంచలనం సృష్టించింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దర్యాప్తులో పోలీసులు కొంతమేర ముందడుగు వేసినట్లు తెలుస్తోంది. హత్య చేసిన అనంతరం కిందకు వచ్చి తాము వచ్చిన ద్విచక్ర వాహనం స్కూటీపైనే పరారైనట్లు సీసీ ఫుటేజీ ద్వారా పోలీసులు ఇప్పటికే ఒక అవగాహనకొచ్చారు. హత్యా సంఘటనలో ఉపయోగించిన ఒక ద్విచక్ర వాహనాన్ని చీమకుర్తి సమీపంలోని రెస్టారెంట్ వద్ద పోలీసులు గుర్తించారు. స్కూటీపైన రక్తపు మరకలు ఉండడంతో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్కూటీ నంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తులో ముందుకు వెళ్తున్నారు. వీరయ్య చౌదరి హత్య కేసు త్వరలో పోలీసులు ఛేదించే అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే న్యాయం జరుగుతుందని అనేక ఆశలు పెట్టుకున్న పెన్షనర్ల సమస్యల పరిష్కార దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టి కోట్లాది రూపాయల బకాయిలను వెంటనే చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని, ఈ దిశగా తక్షణం చర్యలు తీసుకోవాలని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా ఒంగోలు వచ్చిన బొప్పరాజు వెంకటేశ్వర్లు రెవెన్యూ అసోసియేషన్ భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 మంది పెన్షనర్లు ఉన్నారని, కూటమి ప్రభుత్వం విజయంలో పెన్షనర్ల పాత్ర ఎంతో ఉందని బొప్పరాజు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నామని అన్నారు. 2018లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రిటైర్ అయిన రోజే బెనిఫిట్స్ ఇచ్చి పంపాలనే జీవో తీసుకురావడం జరిగిందని, అది సక్రమంగా రాష్ట్రంలో అమలు కావటం లేదని అన్నారు. పెన్షనర్లు అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్న అదనపు పింఛనుకు గత ప్రభుత్వం కోత విధించిందని, దీంతో పెన్షనర్లు తీవ్ర అన్యాయానికి గురయ్యారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత అయినా గత ప్రభుత్వంలో అన్యాయానికి గురైన పెన్షనర్లకు న్యాయం చేయాలని అన్నారు. హెల్త్ కార్డులు సక్రమంగా పనిచేయటం లేదని, ఉద్యోగులకు హెల్త్ స్కీమ్ అమలయ్యేలా చూడాలని అన్నారు. ప్రజలకు అవసరమైన అనేక పౌర సేవలను అందించేందుకు ప్రభుత్వం రెవెన్యూ శాఖ మీద నమ్మకం, భరోసాతో బాధ్యతలు అప్పగించడం జరిగిందని బొప్పరాజు అన్నారు. పారదర్శకంగా, వేగవంతంగా, జవాబుదారీతనంగా పాలన అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెబుతున్నారని అన్నారు. రెవెన్యూ శాఖ తరపున పారదర్శక పాలన అందించడానికి తహసీల్దార్లు సిద్ధంగా ఉన్నారని, అయితే ప్రభుత్వం పనిచేయడానికి సరిపడిన సమయం ఇవ్వాలని బొప్పరాజు అన్నారు. టార్గెట్లు పెట్టి ఒత్తిడి చేయడం వల్ల పని వెనక్కిపోతుందని తెలిపారు. సరిపడిన నిధులు కేటాయించడంతో పాటు కార్యాలయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం, కనీస చట్టాలపై అవగాహన, శిక్షణ కల్పించాలని అన్నారు. ఇవి లేనందున జవాబుదారీతనం లేకుండా పోతుందని అన్నారు. సమావేశంలో ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేష్, ఏపీ రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పిన్నిక మధుసూదన్ రావు, ఆర్ వాసుదేవరావు, కోశాధికారి ఓతకోలు శ్రీనివాసరావు, అమరావతి జేఏసీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎన్ జయలక్ష్మితో పాటు పలు ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షనర్లు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా 4,50,000 మంది ఉన్నటువంటి పెన్షనర్లు కూటమి ప్రభుత్వం వస్తే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాలన్నీ న్యాయం జరుగుతుందని ఎంతో ఆశతో ఉన్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్కి ప్రధానంగా ఏదైతే అదనపు పింఛను 2016లో నాటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చినటువంటి 15%కి 75 ఏళ్ళు బతికితే 15% అదనపు పింఛను, 70 ఏళ్ళు దాటి బతికితే 10% ఇచ్చేటువంటి అదనపు పింఛన్ని గత ప్రభుత్వం 12%కి అదేవిధంగా 7%కి కుదించినటువంటి దాన్ని తిరిగి
ఈ ప్రభుత్వం తక్షణమే వాళ్ళని పునరుద్ధరించాలని 12%కి 15%కి పెంచాలని, అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్కి రావాల్సినటువంటి గ్రాట్యుటీ దగ్గర నుంచి ఏపీజీఎల్ఐ దగ్గర నుంచి జీపీఎఫ్లు కానీ ఎన్కాష్మెంట్ కానీ ఇవన్నీ కూడా బకాయిలు పిఆర్సీ డిఏ అరియర్లు ముందుగా రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఉన్న బకాయిలన్నీ చెల్లించాలి, వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా వాళ్ళ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ని ఈరోజు తీవ్రంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ నష్టపోతున్నటువంటి నేపథ్యంలో ఆ యొక్క ఎంప్లాయీస్ హెల్త్ కార్డుని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం రెవెన్యూ శాఖ మీద మరి పూర్తి బాధ్యతని ఎక్కువ బరువుని పెట్టినటువంటి నేపథ్యంలో ఎన్ని బాధ్యతలైనా కష్టపడి చేసేదానికి రెవెన్యూ ఉద్యోగులు సిద్ధంగానే ఉన్నాం. మరి పారదర్శకమైన వేగవంతమైనటువంటి జవాబుదారీతో కూడినటువంటి పాలనని అందించేందుకు రాష్ట్రంలో అన్ని తహసీల్దార్లతో మేము సమావేశాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ప్రజలతో ఏ విధంగా మమేకమవ్వాలి, ఇంకా ఎలాంటి మెరుగైనటువంటి పాలన అందించేలో కష్టపడాలో మేమందరికీ చెప్పుకుంటూ ముందుకెళ్తున్నాం. మరి ఈ నేపథ్యంలో వారి దగ్గర నుంచి కూడా కొంత ఫీడ్బ్యాక్ని ప్రభుత్వానికి మీ ద్వారా తెలియజేస్తున్నాం. తప్పకుండా మేము కష్టపడి పనిచేసి పారదర్శకమైన వేగవంతమైన పాలన అందించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ప్రభుత్వం కూడా రెవెన్యూ శాఖ లాంటి ప్రధాన శాఖ మీద దృష్టి పెట్టాలి. ప్రధానంగా సరిపడా సమయం, సరిపడా నిధులు, సరిపడా మౌలిక సదుపాయాలు, సరిపడా శిక్షణ కూడా ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది, బాధ్యత ఉంది. కాబట్టి ఆ పరంగా కూడా దృష్టి పెడితే మేము ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ అన్ని కలుపుకొని మేము ఇంకా ముందుకెళ్ళి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, రెవెన్యూ శాఖ మంత్రులకి మంచి పేరు తెచ్చేందుకు రెవెన్యూ శాఖ ఈ రాష్ట్రంలో కష్టపడి పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. విపత్తుల సమయంలో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని డీఆర్ఓ చిన్నఓబులేసు అన్నారు. రాష్ట్ర స్థాయిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ సూచనల మేరకు జిల్లా స్థాయిలో విపత్తుల నిర్వహణలో భాగంగా సంబంధిత శాఖల అధికారులతో డీఆర్ఓ ఛాంబర్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా పరిధిలోని 5 మండలాల్లోని 52 ఆవాస ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను సంసిద్ధంగా ఉంచుకోవడంతో పాటు తుఫాన్లను ధీటుగా ఎదుర్కొనేందుకు అధికారులతో ప్రాథమిక స్థాయి నివేదికలు సిద్ధం చేసినట్లు డీఆర్ఓ తెలిపారు. సమావేశంలో ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, డిజాస్టర్ మేనేజ్మెంట్ జిల్లా అధికారి మాధురి, ఒంగోలు నగర కమిషనర్ వెంకటేశ్వరరావు, అగ్రికల్చరల్ జేడీ శ్రీనివాసరావు, ఆర్ఎన్బి ఎస్ఈ దయానంద్, సిపిఓ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో డిజాస్టర్ విషయంలో లైన్ డిపార్ట్మెంట్స్తో మీటింగ్ కండక్ట్ చేసి ప్రికాషనరీ స్టెప్స్ ఏమి తీసుకోవాలో అవి చెక్ లిస్ట్ రూపేణా డిజాస్టర్ మేనేజ్మెంట్కి పంపించాలని ఈ నెలలో మాకు లెటర్ రావడం జరిగింది. కలెక్టర్ గారి యొక్క డైరెక్షన్స్ ప్రకారం ఈరోజు అన్ని లైన్ డిపార్ట్మెంట్స్తో ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. పవర్ సప్లై వాళ్ళు, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, పంచాయతీరాజు, సివిల్ సప్లైస్, హెల్త్ డిపార్ట్మెంటు, మున్సిపాలిటీ, రెవెన్యూ, పవర్ సప్లై వీళ్ళందరితో మీటింగ్ కండక్ట్ చేసి మన ఒంగోలు జిల్లాలో 5 మండలాలు కోస్టల్ మండలాలు కవర్ అవుతున్నాయి. అందులో 52 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి తుఫాన్ షెల్టర్స్ క్లీన్గా పెట్టుకోవటం, ఏదైనా వార్నింగ్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా వార్నింగ్ మెసేజ్ ఆ 5 మండలాలు 52 హ్యాబిటేషన్స్ ప్రజలకు తెలియపరిచి ఆ తుఫాన్ లాంటి సిచ్యువేషన్లను ధీటుగా ఎదుర్కోవటానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారి యొక్క యోగక్షేమాలను చూసుకుంటూ ఆ ఫ్లడ్స్ నుంచి డ్యామేజ్ జరగకుండా
చూసుకునే బాధ్యత జిల్లా యంత్రాంగం మీద ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రికాషనరీ స్టెప్స్ ఏమేమి తీసుకోవాలో లైన్ డిపార్ట్మెంట్స్తో డిస్కస్ చేయడం జరిగింది. కలెక్టర్ గారికి ఈ డిస్కషన్ చేసినటువంటి చెక్ లిస్టు పూర్తిగా నింపి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. దోమల ద్వారా వచ్చే వ్యాధులను నివారించేందుకు ఎక్కడైతే ఎక్కువ నీరు నిల్వ ఉంటుందో ఆ ప్రాంతంలో ఆయిల్ బాల్స్ వదలడం జరిగిందని మేయర్ గంగాడ సుజాత అన్నారు. నగరంలోని ప్రగతి కాలనీలో ప్రపంచ మలేరియా దినోత్సవం పురస్కరించుకుని నీటి నిల్వ ఉన్న ప్రాంతంలో ఆయిల్ బాల్స్ వదిలే కార్యక్రమం చేపట్టారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ప్రజలకు దోమల ద్వారా వచ్చే వ్యాధుల పట్ల అవగాహన కల్పించడం జరుగుతుందని మేయర్ అన్నారు. ఎక్కడ నీరు ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతంలో దోమలు రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాలలో దోమల నివారణ కోసం ఆయిల్ బాల్స్ వదిలామన్నారు. మురుగునీరు ఎప్పుడైతే లేకుండా శుభ్రంగా ఉంటుందో అప్పుడు దోమలు రాకుండా ఉంటాయని, సైడ్ కాలువల్లో మురుగు ఉన్న ప్రాంతాలలో యాంటీ లార్వా ఆయిల్ను స్ప్రే చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ కమిషనర్ కొండయ్య, శానిటరీ సూపర్వైజర్ ఎం పిచ్చయ్య సిబ్బంది పాల్గొన్నారు. కొంచెం ముందుకు పోవాలి. ఆనే ఉండు, నువ్వు ఆనే ఉండు, అది పోవాలి ముందు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ మలేరియా దినోత్సవం అండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో ముఖ్యంగా మన భారతదేశంలో జనాభా ఎక్కువ, అలాగే నీటి శాతం ఎక్కువగా ఉండే ఏరియాలో మురుగునీటిలో ఎక్కడైతే స్టాగ్నేట్ అవుతుందో అన్ని ఏరియాస్లోనూ కూడా మరి మలేరియా దోమ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ మలేరియా దోమ కనుక మనకి కుట్టినట్లయితే అది బాధకాలు రావడము, జ్వరాలు రావడం అని మనకి తరతరాలుగా వస్తున్నటువంటి ఆనవాయితేనండి. కాబట్టి దీనికి ఒకటే మార్గం ఏంటంటే నివారణ. మనము నీళ్ళని స్టాగ్నేట్ చేయకుండా మురుగు నీళ్ళు మాత్రం ఎప్పటికప్పుడు బయటకు వెళ్ళే విధంగా మనం తగిన చర్యలు తీసుకోవాలి. ఈ మధ్యకాలంలో మనం డీసిల్టేషన్ కార్యక్రమం కూడా ఆల్రెడీ ఒక 1 month నుంచి జరుగుతుంది మన ఒంగోలు నగరపాలక సంస్థలో. మరి మా యొక్క కమిషనర్ గారు ఎక్కడికక్కడ ప్రతి డివిజన్లోనూ కూడా ఎక్కడైతే వాటర్ మురుగునీరు స్టాగ్నేట్ అవుతుందో, అలాగే చెత్త పెరిగిపోతుందో, పెరిగిపోయిన చెత్తలో మరి దోమలు పెరగకుండా ఉండడానికి మా యొక్క శానిటేషన్ సిబ్బంది కూడా మరి ఆయిల్ బాల్స్ని వేస్తూ ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇవాళ కూడా మన ప్రగతి కాలనీలో ఈ ఏరియా అంతా కూడా మరి మురుగునీళ్ళు నిల్వ ఉన్న ప్రైస్ అండి. కమిషనర్ గారు, నేను, అలాగే మా సిబ్బంది అంతా కలిపి మేము దోమలు పెరగకుండా ఆయిల్ బాల్స్ కూడా ఇందులో వేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే మనము తినే ఫుడ్ కనుక తడి ఎక్కువగా ఉన్నట్లయితే, అలాగనే మనం ప్లాస్టిక్ కవర్ను ఎక్కువగా యూజ్ చేసిన కొబ్బరి బొండాల్లో వాటర్ ఆగిపోయినా కూడా అందులో మాత్రం దోమలు పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరికీ యొక్క విజ్ఞప్తి ఏంటంటే మీరు మీ యొక్క ఏరియాస్లో డ్రైనేజీని శుభ్రంగా ఉంచుకోవడానికి మాకుతో సహకరించండి. అంతేకాకుండా ఇలా దోమలు పెరగకుండా ఎప్పటికప్పుడు మేము ప్రతి శుక్రవారము కూడా మరి మా సిబ్బంది ఆయిల్ బాల్స్ కూడా నీళ్ళు ఎక్కడైతే నిల్వ ఉంటుందో అక్కడ ఆయిల్ బాల్స్ కూడా వేస్తున్నారు. అలాగే నా లార్వాలు పెరగకుండా కూడా మేము తగు చర్యలు తీసుకుంటున్నాము. కాబట్టి మీరు కూడా మాతో పాటు సహకరించవలసిందిగా కోరుతూ సెలవు. ఏప్రిల్ 25వ తారీఖు ఈరోజు మలేరియా దినోత్సవం. ఈ సందర్భంగా మన ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో గౌరవ మేయర్ గారి యొక్క సూచనలతో మరి ఈరోజు యాంటీ మలేరియల్, యాంటీ డెంగ్యూ ఆపరేషన్స్ ఇవన్నీ కూడా సమర్థవంతంగా నిర్వహిస్తూ మరి దోమల నివారణ అనేటువంటిది జరగాలి. మలేరియా వ్యాధి నిర్మూలన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఈ 25వ తారీఖు ఏప్రిల్ నెల మరి మలేరియా వ్యాధి ప్రజలకు రాకుండా దానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో దానికి సంబంధించి మన శానిటేషన్ విభాగం నుంచి కూడా మరి అన్ని చోట్ల కూడా ఈ స్ప్రేయింగ్ చేయించడము, యాంటీ మలేరియల్ ఆపరేషన్స్ చేయించడం ఇవన్నీ కూడా జరిగాయి. ఇందాకే గౌరవ మేయర్ గారి చేత ఇక్కడ ఉన్నటువంటి ఈ నిల్వ నీటిలో, మురుగునీరులో మరి ఇక్కడ దోమ లార్వా పెరగకుండా వాటికి ఆయిల్ బాల్స్ కూడా వేయడం జరిగింది. కాబట్టి నగర ప్రజలు కూడా మరి మున్సిపల్ అథారిటీకి సహకరించాలి. ఎక్కడ పడితే అక్కడ ఈ మురుగు కాలువలో చెత్త పోస్తున్నారు, ప్లాస్టిక్ను వినియోగిస్తున్నారు. సో ఈ విధంగా మన పరిశుభ్రత విషయంలో మున్సిపల్ అథారిటీతో కూడా మీరు సహకరించి ప్రజలందరూ కూడా ముందుకు వస్తే మనం నగరాన్ని సుందర నగరంగా మరి క్లీన్ సిటీగా మనం ఉంచుకునే దానికి అవకాశం ఉంటుందని ప్రజలకు రిక్వెస్ట్. జిల్లా వాసుల గగన ప్రయాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. కొత్తపట్నం మండలం అల్లూరు సమీపంలో విమానాశ్రయం ఏర్పాటుకు అవసరమైన సాంకేతిక అనుమతులకు ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు పచ్చజెండా ఊపారు.
విమానాశ్రయంతో పాటు భవిష్యత్ అవసరాలకు 1016 ఎకరాలు సేకరించాలని ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కు సూచించారు. ఇందుకు గాను 115.78 కోట్ల నిధులను మంజూరు చేశారు. విమానాశ్రయం ఏర్పాటుకు అవసరమైన స్థలంపై జేసీ ఇరోనంకి గోపాలకృష్ణన్తో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పలుమార్లు చర్చించారు. కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామాల మధ్య వ్యాన్పిక్ భూములున్నట్లు కలెక్టర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఢిల్లీకి చెందిన ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు 3 నెలల క్రితం క్షేత్రస్థాయిలో ప్రతిపాదనా స్థలాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. దక్షిణం వైపు నల్లవాగు ఉండడంతో భవిష్యత్తులో వరదలను దృష్టిలో ఉంచుకుని డిజైన్లో మార్పు చేశారు. రన్వేతో భవిష్యత్తు అవసరాలకు 1016 ఎకరాలు సేకరించాల్సి ఉంటుందని ఏఐ అధికారులకు గుర్తించారు. ఇందులో వ్యాన్పిక్ భూములు 736 ఎకరాలు పోను మరో 280 ఎకరాలు సేకరించాలని ఏపీ ఏడీసీఎల్ను ఆదేశించారు. ఈ మేరకు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న రెవెన్యూ అధికారులతో కలిసి జేసీ గోపాలకృష్ణ క్షేత్రస్థాయిలో పర్యటించారు. చిత్రపటాల ఆధారంగా భూములను పరిశీలించారు. సర్వే చేసి భూసేకరణపై నివేదికను త్వరితగతిన సమర్పించాలని రెవెన్యూ అధికారులను జేసీ ఆదేశించారు. అనంతరం రైతులకు పరిహారం అందించి సదరు భూములను సేకరిస్తారు. ఒంగోలుకు సమీపంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మాణానికి సాధ్యాసాధ్యాలు పరిశీలించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా సంయుక్త కలెక్టర్ ఎరోనంకి గోపాలకృష్ణ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఎయిర్పోర్టు నిర్మాణానికి అనువైన స్థలాన్ని ఎంపిక చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఎయిర్పోర్టు అథారిటీ అధికారులు ఇటీవల జిల్లాలో పర్యటించి ఎయిర్పోర్టుపై నివేదిక అందజేసి 1086 ఎకరాలకు భూమి అవసరమని తెలపడం జరిగిందన్నారు. 1086 ఎకరాలకు సంబంధించి ప్రాథమిక సర్వే చేపట్టామని, భవిష్యత్తు అవసరాలకు 332 ఎకరాలు అవసరం గుర్తించడం జరిగిందన్నారు. తదుపరి ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చిన వెంటనే భూసేకరణ ప్రక్రియ చేపడతామని జేసీ తెలిపారు. ఒంగోలు సమీపంలో నూతన గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు కన్స్ట్రక్షన్ కోసం దాని తాలూకా సాధ్యాసాధ్యాల కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఇటీవల ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ ప్రాంతాన్ని సందర్శించి ఫీజిబిలిటీ రిపోర్ట్ని ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది. ఆ ప్రాప్తికి వారు ఐడెంటిఫై చేసిన ఏరియా ఫీజిబిలిటీ రిపోర్ట్ ప్రకారం మొత్తం 1086 ఎకరాల ల్యాండ్ అవసరమైనట్లుగా భావిస్తూ ఉన్నాం. సో సర్వే కూడా ప్రిలిమినరీ సర్వే కూడా కండక్ట్ చేయడం జరిగింది. అందులో భవిష్యత్ అవసరాలకు కూడా ఒక 332 ఎకరాలు పెట్టడం జరిగింది. సో ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చిన వెంటనే రిక్విజిషన్ సంబంధిత సిఈఓ ఏపీఐడిసిఎల్ నుంచి వచ్చిన వెంటనే ల్యాండ్ ఎక్విజిషన్ ప్రక్రియ ప్రారంభించడం జరుగుతుంది. మనకి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ అయితే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మరి ఫీజిబిలిటీ రిపోర్టు సమర్పించడం అయితే జరిగింది. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే మత్స్యకార భృతిని ఈ నెల 26వ తేదీన సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి శ్రీకారం చుట్టనున్నారు. మత్స్యకారులకు చేపల వేట నిషేధ సమయంలో ఇచ్చే భృతిని స్వయంగా సీఎం అందజేయనున్నారు. గతంలో వేట నిషేధ సమయంలో మత్స్యకార భృతి 10,000 రూపాయలు ఉండేది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం మత్స్యకార భృతిని 20,000కు పెంచుతామని ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 20,000 రూపాయలు ఇచ్చేలా తీర్మానం చేయడం జరిగింది. దీనిలో భాగంగా ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసేలా కార్యక్రమాలు చేపట్టింది. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు 15 ఏళ్ల క్రిందటి వరకు బియ్యం ఇచ్చేవారు. ఆ తర్వాత నగదు అందిస్తూ వస్తున్నారు. అర్హత కలిగిన వారికి మత్స్యకార భరోసా కింద 20,000 చొప్పున ఇవ్వనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే మత్స్యశాఖ అధికారులు గ్రామాల వారీగా లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. జిల్లాలో 5,752 మంది పేర్లను ఆన్లైన్లో నమోదు చేయడం జరిగింది. నవశకం సర్వేలో భాగంగా 5,501 మంది అర్హులుగా గుర్తించడం జరిగింది. మత్స్యకారుల్లో 4 చక్రాల వాహనం, వ్యవసాయ భూమి కలిగి ఉండడం, మత్స్యకారుని ఇంట్లో పెన్షన్దారులు ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుదారులు, 300 యూనిట్లకు పైగా కరెంటు వినియోగించే వారికి మత్స్యకార భరోసా నుండి మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది.
వేట నిషేధ సమయంలో నిషేధ భృతిని అందించడం జరుగుతుందని మత్స్యకార శాఖ జేడీ శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాలో అర్హులైన వారి పేర్ల జాబితాను సచివాలయాల్లో ప్రదర్శించినట్లు తెలిపారు. సముద్రంలో చేపల వేట చేసే మత్స్యకారులకు ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తారీఖు వరకు ప్రకటించినటువంటి లేదా అమలు చేస్తున్నటువంటి వేట నిషేధం మీద వాళ్ళకి నష్టపరిహారం అంటే వేట నిషేధ భృతి ఇవ్వడానికి గాను 18వ తారీఖున ఎన్యూమరేషన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఏంటంటే ఆన్లైన్లో 5,752 మంది పేర్లు నమోదు చేయడం జరిగింది. దీని మీద ఇంకా అర్హత అనర్హుల జాబితాలను మాత్రం నిన్న ఎనేబుల్ చేయడం జరిగింది సైట్లో. అది ఆయా సెక్రటేరియట్లో ప్రదర్శించడం జరిగిందండి. వీరికి ఈనాటికి ఉన్న సమాచారం ప్రకారం రేపు శ్రీకాకుళంలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేత ఈ పథకం ఆవిష్కరించబడుతుందని చెప్పేసి సమాచారం. మలేరియా అంతం మన పంతం అనే నినాదంతో ప్రపంచ మలేరియా దినోత్సవం పురస్కరించుకుని మలేరియాపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా మలేరియా నిర్మూలన ర్యాలీని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మలేరియా అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రజలలో మలేరియాపై పూర్తి అవగాహన కలిగించేందుకు ర్యాలీ నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. మలేరియా అనుమానం ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న పిహెచ్సిని సందర్శించి వ్యాధి నిర్ధారణ చేసుకోవాలని అన్నారు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అనుసంధానంగా పరిసరాల పరిశుభ్రత, దోమల నిల్వలు ఉన్న చోట పారిశుధ్య కార్యక్రమాలు ముమ్మరం చేస్తున్నామని తెలిపారు. ప్రజలు దోమల నుంచి కాపాడుకోవడానికి మస్కిటో కాయిల్స్, దోమతెరలు తప్పనిసరిగా వాడాలని అన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా దాదాపు 700 సేవలు అందుబాటులో ఉన్నాయని, సెల్ నెంబర్ ద్వారా హాయ్ అని టైప్ చేసి సెండ్ చేస్తే 700కి సంబంధించిన సేవలు వివరాలు లభ్యమవుతాయని తెలిపారు. కార్యక్రమంలో డిఎంఎండ్హెచ్ వెంకటేశ్వర్లు, మలేరియా అధికారి డాక్టర్ మధుసూదన్ రావు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ వైష్ణవి, ఆశా వర్కర్లు, నర్సింగ్ విద్యార్థులు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రపంచ మలేరియా దినోత్సవం ఏప్రిల్ 25 ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. ఆ క్రమంలో ఈ సంవత్సరం మలేరియా అంతం మనలోనే అనే థీమ్తో ప్రపంచ మలేరియా దినోత్సవం ఈరోజు జరుపుకుంటున్నాము. దీనికి ఒక ముఖ్య ఉద్దేశం ప్రజల మధ్యలో మలేరియా గురించిన ఒక అవగాహన కల్పించడం, అదేవిధంగా ప్రివెన్షన్, ఇయర్లీ సిమ్టమ్స్ని డిటెక్ట్ చేయడం, తర్వాత టైమ్లీ ట్రీట్మెంట్ ఇవ్వడం. దీన్ని ముఖ్య ఉద్దేశంగా పెట్టుకుంటూ ఈరోజు మలేరియా గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అవేర్నెస్ ర్యాలీ, అదేవిధంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. ప్రజలకు ఏదైనా మలేరియా రిలేటెడ్ సిమ్టమ్స్ వచ్చిన వెంటనే పక్కన ఉన్న పిహెచ్సికి వారు వెళ్ళి వారు ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేసుకోవాలి. అదేవిధంగా దీన్ని ప్రివెంట్ చేయడానికి ఎక్కడ ఎక్కువ హై రిస్క్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ ఆ ఏరియాస్ని గుర్తించి అక్కడ ఎక్కువ యాంటీ లార్వల్ ఆపరేషన్స్ కానీ, ఫాగింగ్ ఆపరేషన్స్ కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కలిసికట్టుగా పనిచేస్తారు. అదేవిధంగా ట్రీట్మెంట్ కోసం కూడా అన్ని పిహెచ్సిస్లో, సిహెచ్సిస్లో దానికి కావాల్సిన ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ కిట్ కానీ, అదేవిధంగా ఏసీటీ అన్ని విధాల సదుపాయాలు అరేంజ్ చేయడం జరిగింది. ప్రజలు అందరూ కూడా దీని గురించి అవగాహన తీసుకుంటూ మీరు అప్రమత్తంగా ఉండాలి. దోమల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి దానికి కావాల్సిన మస్కిటో నెట్స్ కూడా మీరు ఉపయోగించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. అందరూ కూడా డిపార్ట్మెంట్ నుంచి ఏ సలహాలు మీకు ఇచ్చి ఉన్నారో దాన్ని మీరు పాటించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. వాట్సాప్ గవర్నెన్స్ గురించి ఇప్పుడు ప్రజల అందరికీ కూడా అవగాహన కల్పించడానికి సచివాలయం సిబ్బంది ఇంటింటికి వెళ్ళి వారికి ప్యాంప్లెట్ కూడా ఇచ్చి అవగాహన కల్పిస్తున్నారు. సో మీ వాట్సాప్లో దానికి ఒక నంబర్ ఉంది. ఆ నంబర్కు మీరు హాయ్ అని మెసేజ్ పెడితే 12 డిపార్ట్మెంట్స్ ఇప్పుడు ఉన్నాయి. దాంట్లో దాదాపు 700 సర్వీసెస్
మీరు హాయ్ అని మెసేజ్ కొడితే మీకు కావాల్సిన సర్వీసెస్ని కూడా దాన్ని లిస్ట్ అవుట్ వస్తుంది. దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఇంటి నుంచే మీ వాట్సాప్ ద్వారానే ప్రభుత్వ సర్వీసెస్ని మీరు వాడుకోవచ్చు. దేశం మనకు ఏమి ఇచ్చింది అని కాదు, దేశం కోసం మనం ఎంత త్యాగం చేశామో నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ అన్నారు. భారతదేశంలో పుట్టడమే అదృష్టంగా భావించాలన్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండించారు. పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడిని ఖండిస్తూ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో నగరంలోని చర్చి సెంటర్లో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్ మాతకు జై అంటూ ఉగ్రవాద దాడిని నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సభ్య సమాజం తలదించుకునేలా తీవ్రవాదులు 28 మందిని పర్యాటకులను తుదముట్టించడం కిరాతక చర్యగా అభివర్ణించారు. దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాలని, ఉగ్రవాద చర్యలను సమాధి చేసేందుకు తీవ్రమైన చట్టాన్ని తీసుకురావాలని కోరారు. ప్రతి ఒక్కరికి దేశంపై ప్రేమ, భక్తి ఉండాలని అన్నారు. జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు కంది రవిశంకర్ మాట్లాడుతూ పహల్గాంలో జరిగిన తీవ్రవాద చర్యలకు నిరసనగా తమ అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపులో భాగంగా గత 3 రోజులుగా కొవ్వొత్తుల ర్యాలీ, మౌన దీక్ష, నేడు మానవహారం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మానవహారంలో భాగంగా 100 అడుగుల జాతీయ జెండాతో చర్చి సెంటర్లో మానవహారాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో చిట్టెం ప్రసాద్, సిహెచ్ రాంబాబు, ప్రమీల, కళ్యాణ్ ముత్యాల, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం ప్రాంతంలో జరిగినటువంటి ఉగ్రవాద దాడిలో 28 మంది భారతీయులు చనిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇలాంటి ఉగ్రవాద చర్యల్ని ఎవరు కూడా సమర్థించకూడదు. ఇలాంటి ఉగ్రవాదాలని ఇక ముందుట భారతదేశంలో ఉగ్రవాదులు అడుగు పెట్టాలంటే భయపెట్టే విధంగా చట్టం తీసుకొని రావాలి. అలాంటి చట్టాన్ని ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేయాలి. అసలు భారతదేశంలో ఉగ్రవాదం అనేది లేకుండా చేయాలని చెప్పి ఒక భారతీయుడిగా మేమందరం కూడా జనసేన పార్టీ నుంచి కోరుకుంటున్నాం. ఏది ఏమైనా గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈసారి చాలా ఘోరంగా 28 మందిని చంపడం అనేది ఉగ్రవాదులు చాలా బాధాకరమైనటువంటి విషయం. జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు అందరం కూడా కలిసి ఈరోజు మానవహారం విజయవంతం చేయడం జరిగింది. దేశం మీద ప్రతి ఒక్కరికి కూడా భక్తి ఉండాలి. ఇది మన దేశం. దేశం మనకేమిచ్చిందనేది కాదు, మనం దేశానికి ఎంత సేవ చేశామనేది కూడా ప్రతి ఒక్క భారతీయుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. రాబోయే రోజుల్లో ఏ ఒక్క ఉగ్రవాది సంస్థకైనా ఎక్కడైనా ఉన్నట్టు తెలిసినా సరే వాళ్ళని, ఈ దేశాన్ని పట్టి ఉగ్రవాదం అనే సంస్థ భారతదేశంలో అడుగు పెట్టాలంటే భయపడే విధంగా కూడా చర్యలు ఉంటాయని చెప్పేసి జనసేన పార్టీ నుంచి ఉగ్రవాద సంస్థలన్నిటికీ కూడా హెచ్చరిస్తారు. భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు చాలా బాధపడాల్సిన రోజు వచ్చిందండి. ఈ మనకు జరిగిన 28 మందిని చంపిన కాశ్మీర్లో జరిగిన ఈ ఉగ్రవాదం అనేది ఎవరు సహించడం లేదు. భారతదేశంలో ప్రధానమంత్రి గారు ఆయన ఎంతో తీవ్రంగా చర్యలు తీసుకోబోతున్నారు. ఇలాంటివన్నీ చర్యలు అనేది చాలా అవసరం అండి. భారతదేశంలో ప్రతి పౌరుడు మనది అని సొంతదని చెప్పి వచ్చారు. ఈరోజు వీర మహిళలు, వీర సైనికులు అందరూ మొత్తం ప్రతి ఒక్కళ్ళు మానవహారంగా వచ్చారండి. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇచ్చిన పిలుపు ప్రకారం 3 రోజుల నుంచి మేము కార్యక్రమం చేస్తున్నాము. ఇటు మోడీ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ తెగ తిరుగుతున్నారు. దీని మీద స్పందిస్తున్నారు. వాళ్ళ కార్యకర్తలు చెబుతున్నారు, ప్రతి ఒక్కరు చేయమని చెబుతున్నారు. ఎన్డీఏ కూటమి అనేది చాలా బలంగా ఉందండి. ఈ ఉగ్రవాద చర్య అనేది మనందరూ ప్రతి ఒక్కరు ఎక్కడున్నా సరే మనం తెలియజేయాల్సిన బాధ్యత మనకుంది భారత పౌరులుగా. భారతీయ స్టేట్ బ్యాంకు ఖాతాదారులకు, సిబ్బందికి దంత వైద్య పరీక్షలు చేసి వారికి కావలసిన సూచనలు, సలహాలు ఇవ్వడం అభినందనీయమని సంతపేట ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ వివేక్ అన్నారు. ఒంగోలు సంతపేటలోని ఎస్బీఐలో సుధా దంత వైద్యశాల ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించింది. అనేక చోట్ల అనేక రకాలైన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని, కానీ దంత వైద్యానికి సంబంధించి ఎక్కడా నిర్వహించరని, అందుకోసమే ఎస్బీఐ బ్రాంచ్లో ఏర్పాటు చేయడం జరిగిందని మేనేజర్ వివేక్ అన్నారు. డాక్టర్ కవర్తపు అవినాష్ మాట్లాడుతూ ఎస్బీఐ శాఖ ఆధ్వర్యంలో గతంలో వైద్యానికి సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
క్యాంపులో వైద్య పరీక్షలు చేయించుకున్న వారికి హాస్పిటల్లో 10% రాయితీతో పరీక్షలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఎస్బీఐ బ్యాంకులో ఇలాంటి అవకాశం కల్పించినందుకు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ సుధారాణి, డాక్టర్ ఆశ్రిత, బ్యాంకు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. This is one of the camp arranged by the bank as well as with association with Sudha Dental Clinic. This camp is arranged for our customers as well as our employee. Actually, this is one of the CSR activity done by the bank, and I thanks to Dr. Avinash who helped us in this dental camp. Actually, one of the important thing is one should take care of their dental health also, because all health start from with mouth only, and we are very much feeling shy having dental checkup. So I thanks Avinash to having this initiative and helping our customers. ఎస్బీఐ వారు మనల్ని సంప్రదించడం జరిగింది. సుధా డెంటల్ క్లినిక్ సంప్రదించి మా కస్టమర్లకి, మా బ్యాంకు చుట్టూ ఉండే ప్రజలందరికీ సంతపేట ఏరియా ఎస్బీఐ వాళ్ళు మేనేజర్ గారు మమ్మల్ని సంప్రదించి ఇట్లా డెంటల్ చెకప్ అనేది చాలా నెగ్లెక్ట్ చేస్తుంటారు. జనరల్గా మెడికల్ క్యాంప్స్ జరుగుతుంటాయి కానీ డెంటల్ క్యాంప్స్ అనేది చేయరు, నెగ్లెక్ట్ జరుగుతుంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని అడగడం జరిగింది. ఇట్లా మా బ్రాంచ్ తరపున మీరు మా బ్రాంచ్లో ఇట్లా డెంటల్ క్యాంప్ కండక్ట్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయడం అని వివేక్ గారు మమ్మల్ని సంప్రదించారు. దానికి మా టీం అంతా ఓకే చెప్పి ఈరోజు సంతపేట ఎస్బీఐ బ్రాంచ్లో మేము ఈరోజు క్యాంప్ నిర్వహించడం జరిగింది. డెంటల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము విత్ ది కోఆపరేషన్ ఆఫ్ సుధా డెంటల్ క్లినిక్. దీనిని మన కస్టమర్లు ప్రజలందరూ దాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇది బ్యాంకులో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద చేస్తున్నాము. దీనిని అందరూ జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడిని ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఒంగోలు నగరంలోని ఏపీ రెవెన్యూ అసోసియేషన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఉగ్రవాదుల దాడిలో అమరులైన వారికి సంతాపంగా 1 నిమిషం మౌనం పాటించారు. పర్యాటక ప్రాంతానికి అనేక మంది భారతీయులు వెళ్లారని, వారిపై ముష్కరులు చేస్తున్న దాడి హేయమైన చర్య అని బొప్పరాజు అన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారి పట్ల భారత ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ చర్యలకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఏపీజేఏసీ ఉద్యోగుల సంఘం మద్దతుగా నిలుస్తుందని బొప్పరాజు తెలిపారు. సమావేశంలో ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేష్, ఏపీ రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పిన్నిక మధుసూదన్ రావు, ఆర్ వాసుదేవరావు, కోశాధికారి ఊతకోలు శ్రీనివాసరావు, అమరావతి జేఏసీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎన్ జయలక్ష్మితో పాటు పలు ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. సో ఏదైతే పహల్గాం దాడిలో చాలామంది భారతీయ ఏదైతే అక్కడ పర్యటన కోసం పర్యాటక కేంద్రంగా మన భారతీయులు వెళ్ళారో వాళ్ళందరినీ ముష్కరులు మట్టుబెట్టడం చాలా హేయమైనటువంటి చర్య. ఇలాంటి చర్యలకు పాల్పడినటువంటి ఎవరినైనా సరే తీవ్రంగా వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకునే దిశగా భారత ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని వింటా ఉన్నాం. తప్పకుండా భారత ప్రభుత్వం చేపట్టే ఇలాంటి చర్యలకైనా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సంఘీవం ప్రకటించింది. ఏపీజేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాల పక్షాన కూడా మేము కూడా మా యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతును కూడా తెలియజేస్తా ఉన్నాం భారత ప్రభుత్వానికి. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని 2వ రోజు ఘనంగా నిర్వహించారు. మలయ లింగం భవన్లో నేషనల్ లోకల్ గవర్నమెంట్స్ ఛాంబర్ జాతీయ ప్రధాన కార్యదర్శి జి
వీరభద్రాచారి అధ్యక్షతన పలువురికి సన్మానాలు నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో పరిపాలనా వికేంద్రీకరణకు నమూనాలుగా ఉన్న జిల్లా పరిషత్, మండల పరిషత్తులు స్వయం పాలన దిశగా అడుగులు వేయాలని వీరభద్రాచారి అన్నారు. స్థానిక సంస్థలను ప్రభుత్వాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని పలువురు జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు పాల్గొని ప్రసంగించారు. పంచాయతీరాజ్ ప్రజాప్రతినిధులుగా ప్రజా ప్రయోజనాల కోసం కృషి చేస్తున్న పలువురు జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలకు ఉత్తమ స్థాన నాయకత్వ సేవా పురస్కారాలను నేషనల్ లోక్ గవర్నమెంట్స్ ఛాంబర్ గ్రామ స్వరాజ్య సాధనా సమితి తరఫున వీరభద్రాచారి అందజేశారు. జిల్లాలోని ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, ఎంపీటీసీ సంఘ జిల్లా అధ్యక్షులు కురపాటి వెంకటేష్ పాల్గొన్నారు. గవర్నర్ బికమ్ ఏ లీడర్. ఈరోజు సందా ఇవ్వగలిగిన వాడు నాయకుడు, డొనేషన్ ఇవ్వగలిగిన వాడు నాయకుడు అయిపోతాం. అదివరకు అట్ట కాదు. సర్పంచ్ అయిన వాడిని, సీనియర్ సర్పంచ్ని ఆయన్ని గౌరవిస్తూ ఆయన ఉంచడం మంచి నాయకుడు, ప్రజల సమస్యలు తెలిసిన వాడు అని అనేవాడు. గతంలో ఆ పోస్టు, సర్పంచ్ పోస్ట్ అనేది అది పనిలేని పోస్టు. అతనికైతే సరిపోతుంది, మనకెందుకు గట్టు తగాదులు, ఆడ తగాదులు, ఐదు తగాదులు మనం తీర్చాల్సి వస్తుందేమో, వ్యవసాయం మాత్రమే ఆ పని చేయాలి, అది వద్దురా బాబు అనుకునేవాడు ఆ రోజుల్లో. చాలామంది చూడండి 25 ఏళ్ళు ఉన్నది అనుకోండి సర్పంచ్, అతనైతే పనికొస్తాడు ఈ తగాదాలు తీర్చడానికి, కానీ అతనే ఉంచారు. కానీ ఇక్కడ ఈ రాజకీయ వ్యవస్థ ఈరోజు పోటీ రాజకీయము అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. నాకు పెద్దగా దీని మీద మొట్టమొదటి నుంచి ఆపేక్ష కూడా లేదు. మా గ్రామాల్లో నీడ్స్ అవడం వల్ల నేను రావడం జరిగింది. నేను వచ్చిన తర్వాతనే వాళ్ళ నుంచి నేర్చుకోవడం, అనుమానం అంత జరుగుతుంది 4 సంవత్సరాల నుంచి. ఎంపీటీసీగా పోటీ చేసేదానికి ఎంపీటీసీ మీనింగ్ కూడా తెలియదు, మండల పరిషత్ కూడా తెలియదు. అయినా నా గ్రామ పరిధిలో నాకు ఒక గ్రామాల పట్ల కొంచెం అపేక్ష, కొంచెం గ్రామాల ఏదో కొంత సర్వీస్ చేయాలనే ఒక మోటివ్ ఉండడం వల్ల గ్రామాల్లో మా నాయకులు, అన్ని పార్టీలు కూడా కొంచెం ఆస్వాదించడం వల్ల నేను రావడం జరిగింది. అయితే మంచి మెజార్టీతో నన్ను అన్ని పార్టీలు సహకరించి గెలిపించారు. సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మంగమూరు రోడ్లోని తన కార్యాలయంలో ప్రజా దర్బారు కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. బాధితుల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ సంబంధిత సమస్యలను తక్షణం పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకుల ప్రాణాలను బలిగొన్న భయానక ఉగ్రవాద దాడిని ఖండిస్తూ బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఒంగోలు ఎల్బీజీ భవన్ నుండి రంగారాయుడు చెరువు వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ప్రజలైనటువంటి వాళ్ళు 26 మంది చనిపోవడం జరిగింది. ఈ దాడిని ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఐద్వా సంఘాలుగా ఖండిస్తూ ఉన్నాం. భారతదేశంలోకి చొచ్చుకొని వచ్చి ఉగ్రవాదులు ఈ విధమైనటువంటి దాడి జరపటం అనేది ఈరోజు ఈ విషయంలో ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలి. ఉగ్రవాదానికి పాల్పడినటువంటి ఎవరైతే ఉన్నారో వారు ఏ దేశానికైతే సంబంధించిన వాళ్ళు వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి ఈరోజు విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కాశ్మీర్ ప్రజలకి రక్షణ లేకుండా ఉంది. ఇది ఒక కాశ్మీర్ సమస్య మాత్రమే కాదు, ఇది భారతదేశానికి సంబంధించినటువంటి రక్షణకు సంబంధించినటువంటి అంశం. కాబట్టి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకొని రక్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టం ముస్లింలకు తీవ్రంగా నష్టం చేకూరుస్తుందని, దీన్ని వెనక్కు తీసుకోవాలని దేశవ్యాప్తంగా ముస్లిం సమాజం నిరసనలు వ్యక్తం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం అన్యాయమని ముస్లిం ప్రజా సంఘాల నాయకులు అన్నారు. ఒంగోలులో సంఘ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పలువురు మాట్లాడారు. వక్ఫ్ భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడం కోసం ఉద్దేశించి ఈ చట్ట సవరణ చేశారని, పేద ముస్లింల సంక్షేమం కోసం అప్పట్లో నిధులు అల్లాహ్ పేరుతో దానం ఇచ్చిన భూములను ముస్లిం సంక్షేమం కోసం ఉపయోగించాలని అనేక సవరణలు చేసి వక్ఫ్ చట్టంలో ముస్లిం ఏతరులకు స్థానం కల్పించడంతో పాటు ముస్లింల హక్కులను కాలరాయడం ఈ చట్ట ప్రధాన ఉద్దేశంగా కనబడుతుందన్నారు. దీన్ని భారతీయ ముస్లిం సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఇదే సందర్భంగా ఇండియన్ ముస్లిం పర్సనల్ లా బోర్డు సూచనల మేరకు జమాయతే ఉలామే హింద్ ఆధ్వర్యంలో 28వ తేదీ ఒంగోలు నగరంలో వక్ఫ్ సవరణ చట్టానికి నిరసనగా శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముస్లిం సమాజం అంతా ర్యాలీని విజయవంతం చేయాలని జమాయతే ఉలేమా హింద్ నాయకులు ఆసిఫ్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో షేక్ మహమ్మద్ రఫీ, సయ్యద్ ఇస్మాయిల్, పఠాన్ కరీముల్లా ఖాన్, షేక్ షహనాజ్, షేక్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. వక్ఫ్ బోర్డు చట్టంలో ఏదైతే అంశాలు ఉన్నాయో మోడీ ప్రభుత్వం వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి వాటిని తిరగదోడి దాంట్లో అనేక మార్పులు తీసుకురావాలని చెప్పి కంకణం కట్టుకుంది. అందులో సెక్షన్ 40 ఏదైతే ఉందో వక్ఫ్కి సంబంధించి ఎవరైనా ఆస్తులు ఇస్తే వక్ఫ్గా ప్రకటించేటటువంటి ఇది ఇప్పుడు దాకా వక్ఫ్ ఉంది, దాన్ని తొలగిస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. దాన్ని ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా వక్ఫ్కి ఎవరైనా ఆస్తులు దానం ఇస్తే దాన్ని వక్ఫ్గా ప్రకటించవచ్చు. కానీ ఇప్పుడు ముస్లింలు మతం స్వీకరించి 5 సంవత్సరాలు ముస్లిం మతాచారాలను మాత్రమే ఇలాంటి దుర్మార్గమైన చట్టాన్ని తెచ్చిన ఈ బిల్లుని వెంటనే బీజేపీ గవర్నమెంట్ ఉపసంహరించుకోవాలని మేమంతా కోరుతున్నాము. ఇది ఎస్సీ, మన క్రిస్టియన్స్, ఇతర మైనార్టీస్, ముస్లిమ్స్ అందరూ కలిసి ఈ ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది. ఈ ర్యాలీ విజయవంతంగా ప్రారంభించి విజయవంతంగా ముగుస్తుంది. కాబట్టి నేను ప్రకాశం జిల్లాలోని అన్ని మండలాల్లోని ముస్లింలకు మరియు క్రిస్టియన్స్ సోదరులకు, ఇతర మైనార్టీ సోదరులందరికీ పిలుపునిస్తున్నాను. రేపు 28వ తారీఖున జరిగే ర్యాలీలో మన కన్నూరు రోడ్డు ప్రకాశం ఫ్లైఓవర్ నుంచి కలెక్టరేట్ దాకా జరిగే 9 గంటల నుంచి మొదలయ్యే ఈ ర్యాలీలో पूरे प्रकाशम जिला ओंगोल के जितने भी मुसलमान भाई लोग हैं, इन लोगों से हम गुजारिश करते हैं कि आजकल जो हालात मुसलमानों पर आ रहे हैं, जो आज हिंदुस्तान की जो हुकूमत है जो काला कानून लाकर मुसलमानों के हुकूक को छीनना चाहती है, यहाँ तक कि वक्फ बोर्ड के जायदाद को छीनना चाहती है, इसके सिलसिले में हम बिल्कुल ये जो बिल लाया गया है, ये बिल के खिलाफ हम हर जगह पर जमीयत उलमा हिंद, ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड धरने करती है, एहतजाज करती है। इसी सिलसिले में हम लोग 28 तारीख को ओंगोल के अंदर कर्नूल रोड ఆదరణటు పథకాలలో నాయీ బ్రాహ్మణులకు నాసిరకం పనిముట్లు ఇచ్చి నాయీ బ్రాహ్మణ కులాన్ని అవమానించారనే విషయంలో నాయీ బ్రాహ్మణ డైరెక్టర్లు అధికారులతో కుమ్మక్కై అవినీతికి పాల్పడ్డారని అన్నారు.
పంచాయతీరాజ్ విశ్రాంత భవన్లో నాయి బ్రాహ్మణ అభివృద్ధి సమాచార వేదిక ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. నాయి బ్రాహ్మణ అభివృద్ధి సమాచార వేదిక ప్రకాశం జిల్లా నాయకుడు కడవకుదురు అంజిబాబు తదితరులు మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులకు నాసిరకం పనిముట్లు ఇచ్చి బీసీ కార్పొరేషన్ అధికారులతో కూర్చుని పెద్ద స్థాయిలో అవినీతి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ విషయంలో బీసీ కార్పొరేషన్ ముట్టడికి తాము వెనుకడుగు వేయబోమని తెలిపారు. ఆదరణ పథకం ముఖ్య ఉద్దేశం లబ్ధిదారుని దగ్గర 10% డబ్బులు తీసుకుని 90% ప్రభుత్వమే సబ్సిడీ చెల్లించి కులవృత్తి చేసుకుని జీవనం సాగించే వారికి నాణ్యమైన పనిముట్లు అందజేయడం ప్రభుత్వ లక్ష్యమని, అందుకు విరుద్ధంగా జరుగుతుందన్నారు. తమకు ఇచ్చిన క్షవరపు కుర్చీలు, డోలు సన్నాయిలు ఎందుకు పనికి రాకుండా పోయాయని నాయి బ్రాహ్మణ డైరెక్టర్ 2 లక్షలు తీసుకుని బెంగళూరు, మద్రాసు తిరిగి నాసిరకం కంపెనీలకు కాంట్రాక్ట్ ఇచ్చి అధిక మొత్తంలో కమిషన్ తీసుకుని కులానికి చెందాల్సిన డబ్బులు తినేశారన్నారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నిడుమానూరి ఆనంద్ బాబు, ఏల్చూరి వెంకటేశ్వర్లు, పతకమూరి శేఖర్ బాబు, ఏల్చూరి శేషగిరి బాబు, గుంటూరు మస్తాన్రావు, వల్లూరి రాము, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కడవకుదురు అంజిబాబు. నేను మన ఆదరణలో మా యొక్క నాయి బ్రాహ్మణులకు జరిగిన అన్యాయంపై, అవకతవకలపై మాట్లాడడానికి ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. గతసారి తెలుగుదేశం పార్టీ హయాంలో ఆదరణ 1, 2 కార్యక్రమాలు జరిగి ఉన్నవి. అందులో నాయ బ్రాహ్మణులకి ముఖ్యంగా ఏదైతే కులవృత్తి చేసుకుని జీవనం సాగించే నాయ బ్రాహ్మణులకి ఏదైతే పనిముట్లు ఇచ్చి ఉన్నారో అవన్నీ కూడా పూర్తి రకంగా నాసిరకం ఇచ్చి ఉన్నారు. ఈసారి అలాంటి నాసిరకం ఇస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే గతంలో ఎవరైతే అధికారం అడ్డం పెట్టుకొని ఎవరైతే మా యొక్క నాసిరకం వస్తువులు రావడానికి ఎవరైతే కారకులయ్యారో వారు ఈరోజు మళ్ళీ అదే స్థాయిలో అభివృద్ధి చేయడానికి కోసం బీసీ కార్పొరేషన్ అధికారులతో కూర్చొని ఏర్పాట్లు జరుగుతున్నవి. ఈసారి అలా జరిగితే మాత్రం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో నాయ బ్రాహ్మణులకి పూర్తి స్థాయిలో న్యాయం జరగకుండా ఇంతకు ముందులాగానే అవకతలు జరిగినా, అవినీతి జరిగినా మేమందరం కూడా జిల్లా వ్యాప్తంగా నాయ బ్రాహ్మణులందరం కూడా ఒకటై బీసీ కార్పొరేషన్ ముట్టడికి కూడా మేము వెనకాడబోము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే గతంలో డీడీలు చాలామంది కట్టి ఉన్నారు, కానీ కొంతమందికి మాత్రమే వస్తువులు వచ్చి ఉన్నాయి. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏమిటి? వారికి ఏ విధంగా మీరు న్యాయం చేస్తారు? అలాగే పోయినసారి ఇచ్చిన నాసిరకం వస్తువులు, కుర్చీలు కానీ, డోలు సనాయాలు కానీ ఎవరికి కూడా పనికి రాలేదు. అలాగే ఈ యొక్క ఆదరణ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం 10% లబ్ధిదారుడి దగ్గర తీసుకొని 90% గవర్నమెంటే వాళ్ళకి నాణ్యమైన పనిముట్లు అందజేయాలనేది ఈ యొక్క పథకం ఉద్దేశం. వాస్తవం చాలా మంచి పథకం. కానీ 10% మా దగ్గర తీసుకొని ఇంకొక 10% వాళ్ళు వేసి, అంటే 6-7 వేలలో, అంటే 30,000 రూపాయలు మేము కుర్చీ కట్టాం, 3,000 రూపాయలు కుర్చీ కట్టాం, అంటే 30,000 రూపాయల కుర్చీ మాకు ఇవ్వాలనేది దాని అర్థం. మా దగ్గర 3,000 తీసుకున్నారు, ఇంకొక 3,000 వాళ్ళు వేసి 6-7 వేలలో మాకు కుర్చీ అందించేసి మిగతా 80% దోపిడీ చేశారు. ఇది ఎంత దారుణం అంటే మేమందరం కూడా ఏం మాట్లాడలేమనే ఒక వాళ్ళ ధైర్యం. ఈసారి అలా ఉండదు. మా యొక్క పరిణామాలు తీవ్ర స్థాయిలో ఉంటాయని మేమందరినీ కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ ఆదరణ పథకం, గతంలో వచ్చిన ఆదరణ పథకం 1-2లో ఈ బీసీలకు సంబంధించిన, బీసీ కులాలకు సంబంధించిన చేతి వృత్తులకు సంబంధించినటువంటి పనిముట్లు కానీ అన్నీ కూడా నాసిరకం వస్తువులు ఇచ్చారు. ఉదాహరణకి నాయ బ్రాహ్మణులకి 30%, 10% కట్టించుకున్నారు బెనిఫిషియర్ వాటా. ఇంకో 10% కలిపి 20%లో ఉన్న వస్తువుని తీసుకొచ్చి ఇచ్చి 80% అంత అవినీతి గోల్మాల్ కింద వెళ్ళిపోయింది. ఆ విధంగా జరగకూడదు. అలాగే వడ్డర్లకు వచ్చేసరికి గనుల్లో వాటా ఇస్తానని చెప్పన్నారు. గనుల్లో వాటా ఇవ్వకుండా వాళ్ళకి డ్రిల్లింగ్ మిషన్లు అవి ఇచ్చి వాళ్ళని మోసం చేశారు. అలాగే శాలివాహనులకి నాసిరకం వస్తువులు ఇచ్చారు. అదేవిధంగా బేస్తలకి, అంటే పల్లెకారులకు కూడా ఏదో వరద వస్తే పిల్లల్ని కాపాడే విధంగా ఇచ్చిన బోట్లు ఇచ్చారే కానీ నిజంగా ఆ బోట్లు వేసుకొని సముద్రంలోకి వెళ్ళి వేటకెళ్ళే పరిస్థితి లేదు. ఈ విధంగా నాసిరకం వస్తువులు ఇవ్వకుండా మంచి వస్తువులు ఇవ్వాలని, ఈ విధంగా నాయి బ్రాహ్మణులకు కూడా అన్యాయం జరగకూడదని తెలియజేసుకుంటూ బీసీ సమన్వయ కమిటీ తరఫున మేము తెలియజేస్తాం. నగరంలో తాటి ముంజల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కొత్తపట్నం, ఇతర ప్రాంతాల నుంచి ఆటోలలో తీసుకొచ్చి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విక్రయిస్తున్నారు. ప్రధానంగా రంగారెడ్డి చెరువు ప్రాంతం, గాంధీ రోడ్, మంగమూరు రోడ్, ఆర్టీసీ బస్టాండ్, నెల్లూరు బస్టాండ్, కర్నూలు రోడ్డు ప్రాంతాల్లో వీటి విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
ప్రధానంగా రంగారెడ్డి చెరువు ప్రాంతం, గాంధీ రోడ్, మంగమూరు రోడ్, ఆర్టీసీ బస్టాండ్, నెల్లూరు బస్టాండ్, కర్నూలు రోడ్డు ప్రాంతాల్లో వీటి విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఒక్కొక్క తాటికాయలో 3 ముంజలు ఉంటాయి. తాటికాయ ధర 20 రూపాయల వరకు పలుకుతుంది. తాటికాయల నుంచి ముంజలను తీశాక వచ్చే వ్యర్థాలను ఆటోలలో తిరిగి తీసుకువెళ్తున్నారు. ఎటువంటి రసాయనాల ప్రభావం లేకుండా సహజ సిద్ధంగా లభించే తాటికాయల్లోని ముంజలు పోషకాల పరంగా, ఆరోగ్యపరంగా ఎంతో మంచి ఆహారం. వేసవిలో తాటి ముంజలు తింటే శరీర ఉష్ణోగ్రతను తగ్గించి చల్లదనాన్ని ఇస్తాయి. తాటి ముంజలు మే నెల మొత్తం అందుబాటులో ఉంటాయని, ఈ 2 నెలలతో పాటు మంచి గిరాకీ ఉంటుందని అమ్మకందారులు అంటున్నారు. వాటి ఉపయోగం దాంట్లో నీరు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఎండ వేడి కాబట్టి నీరు శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మన అటు కొంచెం నీటిని తగ్గించేది అనేది అది ఉద్దేశం. ఇది ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి మేము తాటి చెట్లు ఎక్కి తాటికాయలు కోసుకొని ఆడే కొట్టుకొని తిని వచ్చేవాళ్ళు. ఇవాళ ఏంటంటే టౌన్లోకి వచ్చాం కాబట్టి టౌన్లో ఉద్యోగరీత్యా కానీ ఏదైనా పని నిమిత్తం టౌన్లోకి వచ్చాం కాబట్టి మనం తాటి చెట్లు జోలికి పోయేది లేదు. ఏదో వచ్చినాయి వాళ్ళు ఏదో 10 రూపాయలు చేస్తే మనం 8 రూపాయలకి ఏదో అడిగి తీసుకొని అదేనండి. బాగా నీటి శాతం ఎక్కువ ఉంటుందని బాగా తింటుంటే టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కానీ ఇంట్లో ఫ్యామిలీ కానీ బ్రహ్మాండంగా తాటి ముంజలు అనగానే అదొక ఆసక్తి. తాటి ముంజలు అనగా అదొక ఆసక్తిగా తినటాన్ని అది ఎంత అనేది కాదు, తినాలని కోరిక ఉంటుంది తినడానికి. అది పాలపూడి సార్, మౌటూరు మండలం. అక్కడి నుంచి కాయలు కోసుకొస్తాం, డైలీ అమ్ముకొని పోతాం. రోజుకి ఎన్ని కొడతారన్నా? రోజుకి 100 కాయ కడిచి 200 కాయ కొడతాం అన్న. మీరు సొంతగా కొనుక్కొని? సొంతంగా నేను కొట్టుకొని తీసుకొస్తాను. మీకు గిట్టుబాటు ఉంటుందన్నా? నాకు కూలిపాటు ఉంటుంది సార్. కూలిపాటు 1000 రూపాయలు ఉంటుంది. 1000 రూపాయలు. ట్రాన్స్పోర్ట్ అన్ని బాను మొత్తం బాను 1000 రూపాయలు ఉంటాయి. ఇప్పుడు ఎంతమంది అన్న ఒంగోలు ఎంతమంది ఉన్నారు? నాకు తెలియదు సార్. నా బట్టి నేను వస్తాను. మా ఊరి నుంచి ఒక 5-6 వస్తున్నారు. పక్కన పాలెల నుంచి ఎవరైనా వస్తుంటారు. సీజన్ మే నెల ఉంటుంది సార్. మే నెల అంతా ఉంటుందా? మే నెల అంతా ఉంది. దిగుబడి బాగానే ఉందన్న. ఈ ఏడు తక్కువే సార్. ఏడు అంతా మాయనం కాసినాయి అంతే. పోయినసారి ఎక్కువ ఉండే సార్. ఇప్పుడు ఏడు అనసిక్ అయింది, ఒక నెలనక అయింది. మే నెలలో 10-16 తారీఖుల దాకా ఉంటాయి సార్. అంతవరకు ఉంటాయి, అంతవరకు అయిపోతుంది. ముంజల వల్ల చల్లదానానికి ఉంటుంది, వెంటకి బాగుంటుంది సార్. చల్లదానం ఉంటుంది, తింటాను ఉంటారు, ఆరోగ్యంగా ఉంటుంది. అదే మందులు వేసి పండించింది కాబట్టి, మందులు వేయకుండా గాలి వాతావరణంగా వచ్చింది కాబట్టి బాగుంటాయి సార్. ముందేసేది సార్, ముందు లేకుండా పండుతాయి అని. గాలి వాతావరణానికే వస్తాయి కదా, అంది సార్. బాడీ డీహైడ్రేషన్ బాగా కంట్రోల్ అవుతుంది, డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది, ఫ్రీ మోషన్ అవుతుంటుంది. ఇప్పుడు వచ్చే ఫ్రూట్ న్యాచురల్ ఫ్రూట్ కాబట్టి అందరూ తప్పకుండా తినాలి. తింటాం. వ్యాపారం పర్వాలేదన్న. ఒంగోలు ఎక్కడ వేసినా కాయలు బాగానే పోతాయి. మా చుట్టుపక్కల ఎవరైనా ఒక 20-25 మంది వస్తుంటారు చుట్టుపక్కల ఊరు వాళ్ళు. మీరే కోసుకుంటారా వాళ్ళు కోసిస్తారా? కొంతమంది చెట్టు కింద కొట్టించుకుంటారు, లేకపోతే వాళ్ళు ఎక్కి కొట్టుకుంటారు కాయలు తాటికాయలు. సొంత ఏమన్నా అన్న పొలాల మీద ఏరుకుని కొట్టుకుంటాం. పెట్టుబడి పోను ఆదాయం రోజుకు 1000 రూపాయలు 1500 ఉండేది అన్న మనిషికి. మొత్తం పోను మనిషికి 1000 రూపాయలు 1500 ఉంటాయి. అంతే. ఎన్ని కొడతారు రోజుకి ఒక 400-300 కొడతాం అంతే కాయలు. పోతాయి. ఇంకేదైనా ఒక్క రోజు మిగిలితే ఏదైనా ఒక 20-30 కాయలు అట్ట మిగిలితే అవి పోతా పారేసి వెళ్ళిపోతాం లాస్ట్లో. అంటే రేపుడికి కాయ పెద్దగా కొన్ని బాగుంటాయి, కొన్ని బాగోవని పారేసి వెళ్ళిపోతాం. ఆటో డ్రైవర్ వృత్తి తప్పు కాదని యువత అనేక చెడు మార్గాలు ఎంచుకుని దొంగతనాలు, దోపిడీలు, హత్యలు చేస్తున్న వారికంటే కష్టపడి ఆటో నడిపి భార్యాపిల్లలను సంతోషంగా ఉంచే మీలాంటి ఆటో డ్రైవర్లు అంటే నాకు ఎంతో గౌరవం అని సిఐ సుబ్బరాజు అన్నారు. అద్దంకి పట్టణంలో శ్రీ ప్రసన్నాంజనేయ నేస్తమా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ భవన్లో ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. భవానీ సెంటర్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ మీదుగా అంబేద్కర్ బొమ్మ వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్కు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆటో డ్రైవర్లకు పలు సూచనలు, సలహాలు సిఐ సుబ్బరాజు చెప్పారు.
కార్యక్రమంలో ఆటో డ్రైవర్స్ యూనియన్ ప్రెసిడెంట్ చక్రవర్తి, బుల్లయ్య, చందు, రాంబాబు, వెంకటరెడ్డి, కోటేశ్వరరావు, మార్గ్, ఆలీ, నాగరాజు తదితరులు సిఐ సుబ్బరాజుకు స్వాగతం పలికారు. అనంతరం ఆటో డ్రైవర్లకు యూనిఫామ్, బ్యాడ్జ్, ఆటో నెంబర్లు సిఐ అందజేశారు. డి న్యూస్లో నేటి మాట. కొందరి ప్రవర్తన చెప్పు వంటిది. మనకి మద్దతు ఇచ్చినట్టే కనిపించినా వెనుక నుంచి బురద చల్లుతుంటారు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి డి న్యూస్.